హాయ్ అండి, ఈరోజు వీడియోలో అయితే శివరాత్రి రోజు పాటించాల్సిన నియమాల గురించి అయితే షేర్ చేస్తున్నానండి. జీవులన్నింటికీ ఆధారం ఆ లింగేశ్వరుడే కదా. శివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు 6 అయ్యేదాకా అయితే ఈ సమయం చాలా పవిత్రమైనదండి. వాటిని 4 జాములు అంటారు. అర్ధరాత్రి 12 గంటల సమయం లింగోద్భవ సమయం. ఆ సమయం చాలా పవిత్రమైనది. కుదిరితే లింగోద్భవం దాకైనా వేచి ఉండి ఆ సమయం కనుక అభిషేకం చేస్తే అపారమైన ఫలితం అయితే దక్కుతుంది. హాయ్ అండి, ఈరోజు వీడియోలో అయితే శివరాత్రి రోజు పాటించాల్సిన నియమాల గురించి అయితే షేర్ చేస్తున్నానండి. జీవులన్నింటికీ ఆధారం ఆ లింగేశ్వరుడే కదా. శివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు 6 అయ్యేదాకా అయితే ఈ సమయం చాలా పవిత్రమైనదండి. వాటిని 4 జాములు అంటారు. అర్ధరాత్రి 12 గంటల సమయం లింగోద్భవ సమయం. ఆ సమయం చాలా పవిత్రమైనది. కుదిరితే లింగోద్భవం దాకైనా వేచి ఉండి ఆ సమయం కనుక అభిషేకం చేస్తే అపారమైన ఫలితం అయితే దక్కుతుంది. హాయ్ అండి, ఈరోజు వీడియోలో అయితే శివరాత్రి రోజు పాటించాల్సిన నియమాల గురించి అయితే షేర్ చేస్తున్నానండి. జీవులన్నింటికీ ఆధారం